అన్న చెప్పండి, ఇప్పుడు తెలుగుదేశానికి ఓటు అయిపోతే మీ ఇంట్లో మీ భర్తలకు అన్నం పెట్టద్దు, ఇంట్లో రానియద్దని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఆ ఎదో చెబితే పెట్టరా ఎదల మాటలు ఎందుకు, ఇవన్నీ వేస్ట్ మాటలు. నెంబర్ 1గా గెలుస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు, తిరుగులేదు. బెంపర్ మెజార్టీ 175కు 175. ప్రమాణ స్వీకారానికి డేట్ పెట్టుకోవటం మేము అనుకుంటున్నాం. గ్యారెంటీ కన్ఫామ్ అది. కానీ ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళు రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రజలందరూ ఆయనకు 2 కళ్ళు. అలాంటిది ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఇలాంటి మనస్పర్ధ మాటలు తేవడం చంద్రబాబు నాయుడు అసలు ఎంతవరకు కరెక్ట్? చిచ్చులు తగులు పెట్టడానికి తప్పనిడిచి ఫస్ట్ నుంచి ఉంది వాళ్ళ పార్టీకి. ఈ తగులు పెట్టడానికి, అటు ఇటు ఎడగొట్టడానికి, పార్టీలు తగులు పెట్టడానికే యువతల పార్టీ వాళ్ళని. అది వాళ్ళ పని ఫస్ట్ నుంచి కూడా అదే వాళ్ళకి. అది మరి జగన్ గెలుస్తాడు అయితే నెంబర్ 1గా గెలుస్తాడు, తిరుగులేదు. నెంబర్ 1గా గెలవడానికి జగన్ ఇప్పుడు పరిపాలన సరిగ్గా లేదు, రాష్ట్రం నాశనం చేసిన చంద్రబాబు అంటున్నాడు కదా. పక్క అన్నారన్న నెంబర్ 1గా ఉంది. 4 దిక్కులు కరెక్ట్గా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేది. ఈయన ఒక దిక్కు కాడ ఆయన ఆస్తులు కాపాడుకోవటానికి, ఆయన ఆస్తులు పెంచుకోవటానికి, వాళ్ళ దోస్తులు పెట్టుకోవటానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది. 4 దిక్కులు కరెక్ట్గా ఉండటానికి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అది చెప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో, ఇప్పుడు మంగళగిరి దగ్గర ఇప్పుడు తాడేపల్లిలో కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఈ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నాడు. కనీసం ఈ రోజు కూడా ప్రతిపక్ష పార్టీలైన జనసేన పార్టీ ఏదైతే ఉందో, టీడీపీ పార్టీ, ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కనీసం ఇక్కడ నివాసం కూడా ఏర్పరచుకోలేదు. హైదరాబాద్లో నుంచి ఇక్కడ ఇప్పుడు ఓట్లు ఏమని అడుగుతున్నారు. దొంగలు ఏం చేస్తారండి, దొంగలు వస్తారు పోతారు. దొంగలు అంతే కదా, వస్తారు రేత్రి పోతారు. మనుషులకు కావాల్సిన వాళ్ళు దొరబాబాలు ఏడే ఉంటాడు. అది మరి జగన్మోహన్ రెడ్డిని ఈసారి తొక్కేస్తాను, తొక్కబోదు, నా పేరు పవన్ కళ్యాణ్ కదా అంటున్నాడు. ఏందా ఆ ఎదవ తొక్కేది, ఆ ఎదవ ఏందాడు తొక్కేది. ఆ సీటు గెలుచుకోమరు, ఆ సీటు గెలిచేది నిజమేనంటున్నా, ఆయన సీటు గెలిచేది నిజమేనంటున్నా. నిజమేనంట, లక్షతో గెలుస్తాను అంటున్నాడు. ఏందా ఎదవ గెలిచేది, ఎదవ గెలిచేది ఏందంటున్నా. ఏముండదన్న, ఇవన్నీ వేస్ట్ మాటలు. మరి ఇప్పుడు నారా లోకేష్ అంటున్నాడు, అందరి వైసీపీ మొత్తం రెడ్ బుక్లో పేర్లు రాసి పెట్టినాను, నేను రేపు నేను అధికారంలోకి వచ్చి ఒక్క వచ్చబోయిస్తాను అన్నాడు. ఏందమ్మ వచ్చబోపించేది, వాళ్ళ పిల్లవాడు వచ్చబోచుకున్నాడు చూడమను పక్కలో. జగన్ గెలుస్తాడు అయితే నెంబర్ 1 కన్నా. అంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఏకమైన జగన్ ఒంటరిగా ఉన్నాడు కదా. ఏమైంది, ఇంకా ముగ్గురు రామను సింహం సింగల్గానే వస్తుంది. అది